హాయ్ అండి. అందరికీ ఈరోజు ఇన్‌స్టంట్ హెల్తీ టిఫిన్ చూపిబోతున్నాను. సో, ఒక గ్లాస్ బియ్యపు పిండికి 1/4 గ్లాస్ బేసన్ శనగపిండి వేస్తున్నాను. హాఫ్ గ్లాస్ పెరుగు, ఒక మీడియం సైజ్ ఆలు కట్ చేసింది వేసేసి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందామండి. సో, మార్నింగ్ లేయగానే మదర్‌కి చాలా హడావిడిగా ఉంటుంది. సో, హెల్తీగా చేయాలి, కిడ్స్ ఎదుగుదలకి ప్లస్ ఫాస్ట్‌గా అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఏం జేయాలి అని టిఫిన్ వెతుక్కోవడంలోనే టైం సరిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ పొటాటో వేస్తాం కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ అనమాట. సో, నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేశాను. కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం సోడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి దోసలాగా వేసుకోవడమే. సో, నేను దీనికి టమోటా చట్నీ చేశానండి. నా ఛానల్‌లో ఇన్‌స్టంట్ టమోటా చట్నీ చూపించాను. అది వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకొని తిన్నా, ఇడ్లీ, దోస, ఊతప్పం ఇలాంటి వాటిలో చాలా బావుంటుంది. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుందండి. ఒక్కసారి రిఫర్ చేయండి నా ఛానల్‌ని. టమోటా చట్నీ ఇన్‌స్టంట్ అని కొట్టి చూడండి. 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఈ దోస బ్యాటర్ రెడీ చేసేలోపు చట్నీ అయిపోయిందండి నాకు. సో, మీరు కావాలి అంటే కొంచెం లావుగా, మందంగా వేసుకొని బాక్సెస్‌కి పెట్టేసేయొచ్చు. లేదు అనుకుంటే కొంచెం వాటరేసి పల్చగా పోసుకుంటే కొంచెం రెడ్‌గా, క్రిస్పీగా వస్తుందండి. పిల్లలు చాలా ఇష్టపడ్డారు. సో, నాకు గూడా టేస్ట్ బాగా నచ్చిందండి. పిల్లలు గూడా వావ్! సూపర్‌గుందమ్మా! నార్మల్ దోస కన్నా డిఫరెంట్‌గా ఉంది, బావుంది అన్నారు. సో, మీరు పొద్దున్న లేయగానే హడావిడి లేకుండా ఈ దోస చేసేసి బాక్సెస్‌లో పెట్టేయొచ్చు. బాక్సెస్‌లో గూడా గట్టిగా అవ్వదు. దోస మెత్తగా ఉంటుంది. కొంచెం మందంగా ఏస్తే పొటాటో వేసాం గాబట్టి. సో, క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. బాయ్.